వామపక్ష ఐక్యత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం ఈ రోజు కాదు, చండీగఢ్ లో జరిగినటువంటి 2000 సంవత్సరంలో జరిగినటువంటి చండీగఢ్ మహాసభలోనే 25 సంవత్సరాల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులంతా ఏకతాటిపైకి రావాలి, ఐక్యంగా. ఈ రోజు తల్లి పార్టీ సిపిఐ, కానీ ఈ రోజు అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులను, ఆదివాసీలను, గిరిజనులు కాల్చి చంపేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం అడవుల్లో ఉన్నటువంటి ఆ గిరిపుత్రులందరినీ అడవుల నుంచి బయటకు వెళ్ళగొట్టి అక్కడటువంటి అటవీ సంపద, ఖనిజ సంపదను కేవలం కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి కావాల్సిన ప్రయత్నంలో భాగంగా వారి పైన నక్సలైట్, అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేసి ప్రశ్నించే ప్రతి గొంతుకను ఈరోజు నాశనం చేయడానికి భారతీయ జనతా పార్టీ అమిత్ షా, నరేంద్ర మోడీ గారి రూపంలో ప్రయత్నం చేస్తున్న తరుణంలో మావోయిస్టులు కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. మీ త్యాగాలు అనేక సామాన్యమైనటువంటిది. మీరు ప్రాణాలు ప్రాయంగా అర్పిస్తా ఉన్నారు. మీ ప్రాణాలు వృధా పోకూడదు, మీ గొంతుకలు వేస్ట్ కాకూడదు. మీ మెదళ్ళు ఊరికి అడవుల్లో పోయి ప్రాణాలు అర్పించి మన యొక్క ప్రాణాలు నిరుపయోగంగా మారడానికి వీలు లేదు. కాబట్టి ఈ రోజునటువంటి ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం గట్టిగా నిలబడి ఈ దేశంలో మంచి ఉద్యమాలు నిర్మించి ఒక విశాలమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మిద్దాం. బయటికి రండి, వాళ్లకు ప్రాణాలు అర్పించద్దని చెప్పి సోదరులందరికీ కూడా, మావోయిస్టులు కూడా పిలిపిస్తున్నాం. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మావోయిస్ట్ అంటే వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కాదు, మావోయిస్ట్ అంటే అరాచకవాదులు కాదు, మావోయిస్ట్ అంటే సిద్ధాంతం లేకుండా ఉండే వాళ్ళు కాదు. వాళ్ళ ఆస్తుల కోసమో, ఐశ్వర్యాల కోసమో, అడవులు కొలగొట్టడమో, భూములు ఆక్రమించడానికో చేస్తున్నటువంటి పోరాటం కాదు. ఈ దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమస్యగా అది గుర్తించారు కాబట్టి ఆ గుర్తింపు కోసం వారు పోరాటం చేస్తున్నారు. అలాంటి దాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప మీరు 2026 మార్చి నాటికి మొత్తం వాళ్ళందరినీ హతమారుస్తామనేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం చేయడం భావ్యం కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం.